డాన్ మీడియాకు స్వాగతం. పోలీసులమంటూ బ్లాక్ మెయిల్ చేసిన పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కేంద్రంగా పలువురు పాత్రికేయులు పోలీసులమంటూ బెదిరించి ఒక మహిళను బ్లాక్ మెయిల్ చేసి నగదు వసూలు చేసిన వ్యవహారం లో ఆ మహిళ ఫిర్యాదు మేరకు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 142/2025గా నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఈ క్రిమినల్ కేసు నమోదైంది. ప్రముఖ దిన పత్రిక ఈనాడులో విలేకరిగా పనిచేస్తున్న మడ్డు రాజశేఖర్, ఆదే సంస్థలో మరో విలేకరిగా పనిచేస్తున్న డోలా కళ్యాణ్, సాక్షి టీవీ ఛానల్లో పనిచేస్తున్న అడపా సూర్యప్రకాష్, 10 టీవీలో విలేకరిగా పనిచేస్తున్న శీలి మహేష్ పై పలు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని కాపాడడానికి రాజకీయ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ జిల్లా ఎస్పీ నయీం అజ్మీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో కేసులు నమోదు అయినట్లు సమాచారం. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. కుంచనపల్లి టౌన్షిప్ లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమె వద్దకు కొందరు వ్యక్తులు వచ్చారు. మేము పోలీసులమని ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. ఆమెను భయపెట్టి ఆమె నుంచి 20,000 రూపాయలను దౌర్జన్యంగా తీసేసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత వారెవరని ఆరా తీయగా పోలీసులు కాదని మీడియావారని తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఉండగా పాత్రికేయులు పేకాట క్లబ్ నిర్వహించిన విషయంలోనూ ఒక రెస్టారెంట్ నిర్వాహకులపై 2 యువతులను ప్రయోగించి అనంతరం బ్లాక్ మెయిల్ చేసి ఒక ఆర్ఎంపీ ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలోనూ, బియ్యం మాఫియా మట్టి ఇసుక మాఫియాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న మరికొందరు పాత్రికేయుల విషయంలోనూ ఇదంతా చోద్యం చూస్తున్న నిఘా వ్యవస్థ ఉద్యోగుల విధి నిర్వహణలో జాప్యం పైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి, బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.